హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి ఫ్రెండ్స్. వీటిని తయారు చేసి నా బ్లౌజ్కి డిజైన్ వేసుకున్నాను కదండి. వీటిని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానన్నాను కదా, ఇప్పుడు చూపిస్తానండి. చాలా ఈజీ ఫ్రెండ్స్. 6 బీడ్స్ తీసుకోవాలి. మొదటిగా తీసుకొని చివరిన ముడేసుకోవాలి. ఇలా ఒక 3-4 ముళ్ళు వేసుకోవాలండి, గట్టిగా ఉండడం కోసం. ఇలా వేసుకొని కట్ చేయాలి. దగ్గరికి కట్ చేసుకోవాలండి. నేను చూపించిన రీతిగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేస్తే ఇలా వస్తుంది కదా. ఇప్పుడు పూసల మధ్యలో నుంచి సూదిని తీసుకోవాలి. మళ్ళీ రౌండ్ తీసుకోవాలి. అన్ని పూసల నుంచి సూదిని తీసుకోవాలి. ఎందుకంటే గట్టిగా ఉండడం కోసం అండి, అంటే స్టిఫ్గా తీసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు ఒక రెడ్ కలర్ పూస తీసుకున్నాను చూడండి. రెడ్ కలర్ పూస తీసుకోవాలి. ఆ రెడ్ కలర్ పూస మధ్యలోకి వస్తుందండి. ఇలా మధ్యలో కనుక్కోవాలి. ఇలా మధ్యలో కనుక్కొని దాని స్ట్రైట్గా ఉన్న పూస నుంచి సూది తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. దాని పక్కనే ఇలా సూదిని పైకి కనుక్కొని ముడేసుకోవాలి. ఇలా ముడేసుకోవాలండి. చూడండి, రెడీ అయిపోయింది కదా అది. ఇప్పుడు 3 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకోవాలి. ఇలా 3 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని ఈ పూస నుండి సూది తీసుకోవాలి. తీసుకొని ఇలా చేత్తో పట్టుకొని ఇంకో గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకోవాలి. ఇలా అండి, ఇంకో గోల్డ్ కలర్ బీడ్ తీసుకున్నాను. ఈ పూసల నుండి సూదిని తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇంకొక గోల్డ్ కలర్ బీడ్ తీసుకోవాలి. తీసుకున్నాం కదండి. ఈ మధ్య పూస నుండి సూదిని తీసుకోవాలి. తీసుకుంటే ఇలా వస్తుందండి. తీసుకుంటే ఇలా వస్తుంది. డైరెక్ట్గా ఒకేసారి 5 బీడ్స్ తీసుకోవచ్చు గోల్డ్ కలర్, కానీ ఇలా రాదండి. అందుకనే ఫస్ట్ 3 తీసుకొని తర్వాత అటొకటి ఇటొకటి తీసుకున్నాను. ఇప్పుడు 3 గోల్డ్ కలర్ బీడ్స్ నుంచి సూదిని తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. తీసుకున్నాం కదా. ఇప్పుడు 6 గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకోవాలి. 6 గోల్డ్ కలర్ బీడ్స్ చూడండి. 6 తీసుకోవాలి. తీసుకొని ఇలా చేత్తో పట్టుకొని పైన గోల్డ్ కలర్ బీడ్ని వదిలేయాలి. ఒక బీడ్ని వదిలేయాలి. వదిలేసి ఈ 5 గోల్డ్ కలర్ బీడ్స్ నుంచి సూది తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకొని ఇప్పుడు ఈ 3 పూసల నుండి ఇలా సూది తీసుకోవాలండి. 3 పూసల నుంచి సూది తీసుకొని ఇక్కడ మధ్య పూస నుండి సూదిని అవతలకు తీసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. తీసుకొని ఇక్కడ ముడేసుకోవాలి. ఊడిపోకుండా ఇక్కడ ముళ్ళు వేసుకోవాలి. 2 ముళ్ళు వేస్తే సరిపోతుందండి. ఇంకొక 3 కూడా వేసుకుంటే గట్టిగా ఊడిపోకుండా ఉంటుంది. ఇలా అండి. మళ్ళీ పూసల మధ్యలో నుంచి సూదిని తీసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది కదా. దీనిలాగానే పైన పువ్వుని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దీనిలాగా ముందుగా 6 బీడ్స్ తీసుకోవాలి. నేను ఫస్ట్ ఎలా రెడీ చేశానో సేమ్ అలానేనండి, మళ్ళీ చూపిస్తున్నాను మీకు. 6 బీడ్స్ తీసుకొని ముడేసుకోవాలి. ముడేసుకొని పూసల మధ్యలో నుంచి సూదిని తీసుకోవాలి.
ఇలా పూసల మధ్యలో నుంచి సూదిని తీసుకోవాలి. అన్ని పూసల మధ్యలో నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఒక రెడ్ కలర్ పూస తీసుకోవాలి. దాన్ని మధ్యలో కనాలండి. ఇలా మధ్యలో కని ఈ మధ్య పూస నుండి సూదిని తీసుకోవాలి. తీసుకొని దాని పక్కనే చూడండి ఇలా పైకి తీసుకొని ముడేసుకోవాలి. ఇంకొక ముడేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ కదండి. ఇక్కడ కట్ చేయాలి. ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది. ఈ రెండు ఎలా తయారు చేశానో చూసారుగా ఫ్రెండ్స్. చాలా ఈజీ కదండి. మీరు కూడా ఇలా తయారు చేసుకొని మీ బ్లౌజ్కి వర్క్ చేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, ఎలా తయారు చేయాలో చూసారుగా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.